హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు రియల్ లైఫ్ స్టోరీస్. కథ నచ్చితే లైక్ చేసి హ్యాపీ అవ్వడం మర్చిపోవద్దు. తిన్నావు కదా! చేయి కడుక్కునే అలవాటు లేదా నీకు? ఆ చేత్తోనే బుక్ పట్టుకున్నావు. అకౌంట్ చూసావా? నీళ్లు నమిలింది గౌరీ. ముందు చేయి కడుక్కొనిరా. లేదంటే నాకు కోపం తగ్గదు. శుద్ధి శుభ్రం లేకపోతే నాకు నచ్చదు. చీచి, నీకు తిన్న వెంటనే చేయి కడుక్కోవాలని సెన్స్ కూడా లేదా? చిరాగ్గా మొహం పెట్టి తిడుతున్న మిత్రం చూడగానే గౌరీకి భయం వేసింది. అక్కడే ఉన్న సింక్ దగ్గరికెళ్ళి చేయి కడుక్కొని వచ్చింది గౌరీ. సార్, చేతులు కడుక్కున్నాను. అయితే ఏం చేయను? వచ్చి తుడవనా? ఊహూ అంటూ తన దగ్గర ఉన్న కర్చీఫ్‌తో చేతులు తుడుచుకొని, సారీ సార్. సరే సరే. ముందు అకౌంట్స్ బుక్స్ ఇవ్వు. హా అని టేబుల్ మీద పెట్టిన వాటిని మిత్రకిచ్చింది. అకౌంట్స్ అన్నీ చెక్ చేస్తూనే ఉన్నాడు. నిలబడి నిలబడి గౌరికి కాళ్ళు పీకుతున్నాయి. ఇంకా ఎంతసేపు చూస్తాడు? దేవుడు దేవుడా, కాళ్ళు రెండు లాగుతున్నాయనుకో. గౌరీ, ఏంటి సార్? కూర్చో. కొంపదీసి మనసులో అనుకున్నది విన్నాడా అనుకుంటూనే కూర్చుంది. నువ్వు మనసులో అనుకున్నది పైకంటే ఎవరికైనా వినిపిస్తుంది. సారీ సార్ అంటూ వినయంతో తల వంచుకుంది. చాలాసేపు మిత్ర అకౌంట్స్ చూస్తూనే మధ్య మధ్యలో గౌరీని చూశాడు. మౌనంగా దిక్కులు చూస్తూ కూర్చుంది. గౌరీ, ఏంటి సార్? నీ వర్క్ చేయకముందే నువ్వు బ్రేక్‌ఫాస్ట్ చెయ్యి. ఏమీ తినకుండా మాత్రం వర్క్ చేయకు. లంచ్, బ్రేక్‌ఫాస్ట్ చేయాలి అనుకుంటే స్టాఫ్ రూమ్ ఉంది. శ్రావణిని అడుగు, చెప్తుంది సరేనా? సరే సార్ అని మిత్రకిచ్చిన బుక్ తీసుకుని ముందుకు నడుస్తూ కింద పడింది. ఊహించని చర్యకి మిత్ర షాక్ అయ్యాడు. అబ్బా! నడుం విరిగింది చచ్చాన్రా దేవుడా! అంటూ పైకి లేవలేక చాలా అవస్థపడింది. షాక్ నుంచి తేరుకున్న మిత్ర ముసిముసిగా నవ్వుకొని గౌరికి చెయ్యందించాడు. ఏంటి సార్ నవ్వుతున్నారు? నేను పడిపోతుంటే పట్టుకోవాలి కదా! ఉడుక్కుంటేనే మిత్ర చెయ్యి గట్టిగా పట్టుకుని పైకి లేచింది. నాకేం తెలుసు నువ్వు కళ్ళు నెత్తిన పెట్టుకొని నడుస్తావు అని. నేనేం కళ్ళు నెత్తిన పెట్టుకొని నడవలేదు సార్. కాలు స్లిప్ అయి పడ్డాను. అంత వంకరగా నడిస్తే పడకుండా ఎలా ఉంటావు? దాన్నే అంటారు కళ్ళు నెత్తిన పెట్టుకొని నడవటం అని. కోపంగా చూసింది గౌరీ. నవ్వొచ్చింది మిత్రకి. థ్యాంక్స్ సార్, పట్టుకొని లేపినందుకు అని కోపంగా బయటికి వెళ్ళింది. ఎందుకో నవ్వు ఆగలేదు మిత్రకి. గౌరీ పట్టం కూడా నవ్వు వచ్చేలానే కింద పడింది మరి. తన కార్ కీస్ తీసుకుని బయటికి వచ్చాడు మిత్ర. చైర్లో కూర్చుని నడుం పట్టుకుని ఉన్న గౌరీని చూసి చిన్నగా నవ్వుకుని ఆమె దగ్గరికి వచ్చాడు. సార్, నేను వేరే షాప్‌కి వెళ్తున్నాను. నువ్వు అకౌంట్స్ ఒక్కటే కాదు, షాప్‌లో స్టాక్స్ అవన్నీ దగ్గరుండి చూడాలి సరేనా? సరే సార్. హా! కింద పడ్డానని వర్క్ ఎగ్గొట్టుకు. చెప్పింది చేయని మిత్ర వెళ్ళగానే గౌరీ మూతి ముడుచుకుని వర్క్ చేసుకుంది. మిత్ర షాప్స్‌కెళ్ళటంతో శంకర్ తన కార్ కీస్ తీసుకొని బయటికి వెళ్ళాడు. ఫోన్ రింగ్ అవటంతో లిఫ్ట్ చేశాడు శంకర్. బావా, ఎక్కడ ఉన్నావు? చిన్న పని మీద బయటికెళ్తున్నాను సురేంద్ర. ఏమైంది? ఈవినింగ్ ఇంటికి నా ఫ్రెండ్ వస్తాడు బావా. అదే ఎంక్వైరీ చేయటానికి. నువ్వు ఈవినింగ్ ఆఫీస్ పనిలో ఏం పెట్టుకున్నా అని సురేంద్ర అనగానే శంకర్ కారాపాడు. ఏంటి బావా మాట్లాడావు? సునీత ఎందుకు చనిపోయిందో ఎవరికీ తెలీదు. కట్టుకున్న భర్త నాకే తెలీదు. అలాంటిది పోలీసులొచ్చి ఏం చేస్తారు? నెల రోజులు అన్నీ చూసి కేస్ క్లోజ్ చేస్తారు. అవన్నీ వద్దు సురేంద్ర. తను ఎందుకు చనిపోయిందో ఏంటో ఆ దేవుడికే తెలియాలి. ఇప్పుడు ఇవన్నీ చేసినంత మాత్రాన తను బ్రతికిన వస్తుందా? అదేంటి బావ అలా మాట్లాడతావు? మరి చనిపోయాక తెలుసుకొని నువ్వు నేను ఏం చేస్తాం? మిత్ర అంటే ఉడుకు రక్తం. వాడి మాటలు పట్టించుకొని నువ్వు ఇవేమీ చెయ్యకు సురేంద్ర. పోయిన తన్ని ఎలాగో తీసుకొని రాలేం కదా! నాకిలాంటివి ఏమీ వద్దు సురేంద్ర. నా సర్వస్వం కోల్పోయాక ఇప్పుడు ఎన్ని చేసినా ఏం లాభం? సరే బావా, నీ ఇష్టం. నీ మాటను కాదని నేనేమీ చెయ్యను. ఉంటాను అని సురేంద్ర ఫోన్ కట్ చేయగానే శంకర్ కోపంగా పిడికిలు బిగించాడు. తనకి సునీతకి మధ్య జరిగిన గొడవ తలుచుకుని సునీతకి నా నిజ స్వరూపం ఏంటో తెలిసింది.
శంకర్. అందుకే తను సూసైడ్ చేసుకుంది అని శంకర్ కోపంగా కారు పోనిచ్చాడు. కాసేపటికి కార్ గెస్ట్ హౌస్‌కి చేరుకుంది. కార్ పార్క్ చేసి కోపంగా లోపలొచ్చి కూర్చున్నాడు. ఎంతసేపు వెయిట్ చేయాలి నీకోసం? ఇప్పుడా వచ్చేది? రూమ్ నుంచి బయటికి వస్తూనే శంకర్ మొహం చూసి, శంకర్ ఏమైంది? ఎందుకలా ఉన్నావు? అంటూ అతని భుజంపై చెయ్యి వేసి అడిగింది. ఏమీ లేదు మిత్ర. వనిత. మిత్ర పోలీస్ ఎంక్వైరీ అంటూ మాట్లాడుతున్నాడు. అదే నాకు టెన్షన్. సురేంద్రకి ఏదో ఒకటి చెప్పి కవర్ చేశాను కానీ, ఎందుకో మిత్ర ఊరుకోడు అనిపిస్తుంది. ఊరుకోక ఏం చేస్తాడండి? నిజం తెలిసిన సునీత ఏం చేసింది? మీకోసం కొడుకు దగ్గర చెప్పలేక వెక్కి వెక్కి ఏడ్చి పాపం సూసైడ్ చేసుకుంది. ఈ మిత్ర కూడా అంతే. మన కోసం తెలిసిన మరుక్షణం చేస్తే గొడవ చేస్తాడు. లేకపోతే లేదు. వాళ్ళ అమ్మలానే సైలెంట్ కదా! సూసైడ్ చేసుకొని పోతాడు. వనిత అలా మాట్లాడకు. మిత్ర నా కొడుకు. అది గుర్తుపెట్టుకో అర్థమైందా? కటువుగా అన్నాడు. నేనేదో మాట వరుసకి చెప్పాను. నేను మిత్రని కోప్పట్టం లేదు శంకర్. చూడు మన బావతో కలిసి అమాయకురాలైన సునీత సూసైడ్ చేసుకుంది కానీ తప్పు నాదే. ఏం చేయను? నీకెలా లొంగిపోయానో నాకే అర్థం కావటం లేదు. శంకర్ మాటలకి కోపంగా చూసింది వనిత. అది చచ్చినా దాన్ని ఇంకా మర్చిపోలేకపోతున్నాడు. నీకు నాకు మధ్యన ఆ సునీత అడ్డుగోడలా ఉంది అంటే ఇప్పుడు నీ కొడుకు తయారయ్యాడా? అంతా నా కర్మ. ఏదోటి చేసి ఆ మిత్రను కూడా చంపేయాలి. అప్పుడే నాకు మనశ్శాంతిగా ఉంటుంది అనుకుంది. వనిత కాఫీ పెట్టు. ఈ టెన్షన్ నాకు ఎక్కడలేని బీపీ షుగర్ వచ్చేటట్టు ఉంది. తల పట్టుకొని అన్నాడు. సరే అండి. ముందు ఇలా పడుకోండి. రిలాక్స్ అవ్వండి అని శంకర్ని తన ఒడిలో పడుకోబెట్టుకొని నేనుండగా మీ అబ్బాయి ఏం చేస్తాడు? నిజంగా మన విషయంలో మిత్రకి తెలిస్తే ఆ టైంకి తప్పద్ద రాదే అని చెప్తాను. అంతేకాని మీరిలా ఉండకండి. మీరిలా టెన్షన్ పడితే మన లైఫ్ ఎలా ఉంటుంది? ప్లీజ్ బీ హ్యాపీ అని శంకర్ తలనిమిరి కాఫీ పెట్టుకొని వస్తాను. నువ్వు ఎటువంటి ఆలోచనలు మనసులో పెట్టుకోకని వంటగదికి వెళ్ళిన వనిత కోపంగా శంకర్ వైపు చూసి మీ కొడుకుని చంపేస్తే అప్పుడు వాడి కోసం కూడా ఆలోచించువు అంటూ పళ్ళు నూరింది. ఇంకా ఉంది